కానీ అదే స్థితిలో కూడా ఈమె అడుగుతుంది ఎవరిని? రూతును. మారిన వాళ్ళని అడుగుతుంది, మారనోళ్ళ గురించి కాదు. సంఘముల నువ్వు దేవుని దగ్గరికి వచ్చినవంటే, సంఘముల ప్రజలు నీ దగ్గర కూర్చున్నారంటే నిన్ను ప్రశ్నించడం మొదలు పెడుతుంది. నీ గతమంతా వదిలేస్తే, నీ గత జీవితాన్ని వదులుకుంటే, నీ గత పాపాన్ని వదులుకుంటే, గతముల నువ్వు చేసినవన్నీ నువ్వు గుర్తు తెచ్చుకుంటే నా దగ్గర నిలువలేవు. కాబట్టి నువ్వు వెళ్ళు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు గతం గుర్తుకొస్తే ఇట్లా ఆలోచన చేసుకో. అప్పుడు అన్నది ఆమె, నువ్వు చనిపోతావురా, నువ్వు మారు. హల్లెలూయా. అలాంటి పరిశుద్ధుడు మనకున్నాడు. అలాంటి పరిశుద్ధుడు మనకున్నాడు. ఇక్కడ చెప్తుండు, ఆయన కరుణమయుడురా, ఆయన దేవాతి దేవుడు, ఆయన దయాళుడు, ఆయన కృపామయుడు, ఆయనను నమ్ముకో. నీ బ్రతుకు మారుతుంది, అంతకన్నా ఎక్కువ ఏమీ లేదు. హల్లెలూయా. ఈరోజు అలాంటి స్థితిలో నన్ను నెట్టబడినప్పుడు, అలా నాకు చెప్పినప్పుడు, అలాంటి బుద్ధి కలిగి నేను ఈరోజు ఒక సేవకునిగా మారగలిగిన. దేవుని మాటలను అర్థం చేసుకుంటే గత జీవితాన్ని వదిలిపెడితే తప్ప ఇక్కడ కూర్చోలేవు. గత జీవితాన్ని వదిలిపెడితే తప్ప నువ్వు ఇక్కడ నిలబడలేవు. గత జీవితాన్ని వదిలిపెడితే తప్ప నా దగ్గరికి రాలేవు. కాబట్టి నా దగ్గరికి రావాలంటే నువ్వేం చేయాలి? గతమంతా వదిలేయి. మీ మోయాబులో పూజించే దేవుడు వేరు, మీ మోయాబులో పూజించే దేవత వేరు. కాబట్టి నా దేవుడు అలాంటి వాడు కాదు. కాబట్టి నువ్వు కూడా నీతో పాటు నీ కోరుకోవడంతో వెళ్ళి ఉన్నది. అప్పుడు ఆమె ఏమంటుంది? నన్ను అలా అనవద్దు అంటుంది. ఈరోజు నీ కోసం, నా కోసం. ఈరోజు ఒక బాలుడు ఇద్దరు కలిసి చిన్నపిల్లలు కొట్టుకుంటారు. వాళ్ళు కొట్టుకున్న తర్వాత ఒకటి గట్టిగా కొట్టిన వెంటనే ఆ బాలుడిని ఆడ చూసుకుంటూ ఉంటే ఒకడు ఏడుస్తూ ఉన్నాడు, ఒకడు నవ్వుతూ ఉన్నాడు. కొట్టినవాడు నవ్వుతూ ఉండు, కొట్టించుకున్నవాడు నవ్వుతూ ఉన్నాడు. వీళ్ళిద్దరు పక్కన చూసుకుంటున్నటువంటి వాళ్ళు ఒకరు అక్కడ నిలబడి ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళు నిలబడి ఉండి ఆలోచిస్తూ ఉన్నారట, ఇది ఏడుపు ఆపాలంటే నేనేం చేయాలి? వీడిని కొట్టినోడు నవ్వు ఆపాలంటే ఏం చేయాలి? వీడు కొడితే ఏడుస్తుండు, వీడేమో కొట్టి నవ్వుతుండు, కాబట్టి నేనేం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఆ పక్కన ఉన్నవాడు అన్నాడట ఒకే ఒక మాట, ఇలా ఏడుపు మానాలంటే ఇతన్ని నేను కొట్టాలి. ఒకవేళ కొడితే ఈడు కూడా ఏడుస్తాడు కదా, మరి ఏం చేయాలన్నప్పుడు వెనుక చెయ్యి పెట్టి గట్టిగా కొట్టిండట. కొట్టేసరికి ఈ ఏడుపు మారిపోయింది. ఈడు కూడా ఏమైపోయాడు? ఈడు కూడా నాకు దెబ్బ తాకలేదు కదా అనుకున్నాడు. ఇద్దరు కలిసి వెళ్ళిపోయిండు, ఆనందంగా వెళ్ళిపోగలిగారు. నీ దేవుడు అలాంటి దేవుడు. నీ దేవుడు తనను తాను నలగొట్టుకున్న దేవుడు. ఆయన చెయ్యి మీద కొట్టి ఈపున కొట్టినప్పుడు ఆ దెబ్బ ఆయనకే తగిలింది. ఆయన నీ కోసం, నా కోసము ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. నీ కోసం, నా కోసము ఆయన భరించగలిగిండు. అయ్యా ఆ గాయపు, ఆ బండ పోట్లు భరించగలిగిండు. అంటే ఈ చిన్న పిల్లల ఏడుపు ఆపాలన్నా, నవ్వును ఆపాలన్నా మార్గం ఏది? తనను నలుగొట్టుకోవడమే. ఈ రోజు నీ బాధలను తట్టుకోవాలన్నా, నీ కష్టాలను, నీ ఆనందాన్ని అన్ని చేయాలన్నా నేను నలుగొట్టుకోవాలి. హల్లెలూయా. అని దేవుడైన యేసయ్య ఆ విధంగా నిన్ను సిలువల ఆయన నలుగొట్టుకోగలిగింది. అందుకని ఆమెనది, నా దేవుడు ఈ రోజు లోకములో ఉన్నటువంటి ప్రేమ చాలా ఉంటాయి. ఒక్కొక్క ఆమెను చూసి ఒక్కొక్కడు నా ప్రేయసిని, నా ప్రేయసురాలివి, ఓ నువ్వే నా దేవత, నువ్వే నా దేవుడు, అన్ని అయిపోయిన తర్వాత నువ్వు నా రాక్షసివే అనే సమాజమే. కాబట్టి ప్రేమ అది కాదు, నా దేవుడు ఇచ్చినటువంటి ప్రేమ చాలా గొప్ప ప్రేమ. హల్లెలూయా. కనబడుతున్నాయి. ఒకటి ఏం కనబడుతుంది? ఒకటి ఫ్రెండ్స్, మన ఇద్దరము ఫ్రెండ్స్. ఆ తర్వాత మన ఇద్దరము ఫ్యామిలీ. ఆ తర్వాత ఏం కనబడుతుంది? అక్కడ చూస్తే సమాధులు ఉన్నాయట, అక్కడ చూస్తే నీ భర్త నా భర్త ఉన్నాడట. ఇంకేం కావాలి? మనం ఫ్యామిలీ. ఇంకా మనల్ని విడదీయడానికి లేదు. ఒకటి ఫ్రెండ్స్, రెండవది ఫ్యామిలీ, ఆ తర్వాత మూడవది ఏం చెప్తుండో, ఆ తర్వాత ఒకటి ఫ్యూచర్. నీ ఫ్యూచరే నా ఫ్యూచర్. హల్లెలూయా. నీ ఫ్యూచరే నా ఫ్యూచర్ అంటుంది ఇక్కడ. అందుకని ఇక్కడ ఆయన కోసం నలగొట్టుకున్నబడినటువంటి వాళ్ళ కోసం ఇక్కడే మన ప్రక్కనే ఉండాలి. శ్రీలంక ఆ దేశంలో ఉన్న వాళ్ళు అక్కడే ఒక 300 మంది ప్రపంచాన్ని గడగడలాడించారు. 300 మంది ప్రపంచాన్ని ఆట ఆడించారు. వాళ్ళ కోసము కొంతమంది అంటూ ఉంటారు,
తమిళ ఈల పోరాటం. ఆ పోరాట ప్రజలను అడిగినట్ట, మీరున్నది 300 మంది కదా, ఆ 300 మందిని అణిచివేయడానికి ప్రపంచ దేశంలో ఉన్న వాళ్ళు వచ్చారు. హల్లెలూయా. వాళ్ళందరూ ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్కరిని దింపగలిగారు, ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్కరిని రప్పించగలిగారు. అక్కడ యూరోప్ వాళ్ళు, అక్కడ ఆ తర్వాత ఇంకొక బలమైనటువంటి కొన్ని అగ్రరాజ్యాలు ఉన్న దేశంలో నిపుణులను పంపించగలిగారు. అక్కడికి పంపించిన తర్వాత అక్కడ యుద్ధం స్టార్ట్ చేశారు. అప్పుడు అడిగారంట, మీరు ఎంతమంది అన్నారు. అయ్యా మేము ముగ్గురమే, మేము 300 మంది ఉన్నాం, మీరేం చేస్తారు, మీకేం నేర్పిస్తారు అని అంటే, మాకు నేర్పించేది ఏమున్నది, మేము ప్రభాకరణ కోసం ప్రాణాలైనా ఇస్తాం, ప్రభాకరణ కోసం మేము చనిపోతాం, మేము మా లీడర్ కోసం మేము చనిపోతాం అని చెప్పడం మొదలు పెట్టినట్ట. ఒకవేళ మిమ్మల్ని మీరు చనిపోవాలనుకుంటే ఏం చేస్తారు మరి మీరు అని అంటే, మా దగ్గర సైనెట్ ఉంటుంది, ఒక టాబ్లెట్ మేము మింగితే 24 అవర్స్ అవసరం లేదు, 24 సెకండ్ల మేము చనిపోగలుగుతాము, మాకు అలా తరపిది ఇస్తారు అని చెప్పిండట. హల్లెలూయా. ఆయన అన్నాడంట, వీళ్ళందరినీ అణిచివేయడానికి ఇంత బలిష్టమైనటువంటి వాళ్ళను తయారు చేయగలిగిండు అని అంటే, అది ప్రేమతో తప్ప బలత్కారంతో చేయలేదు. అందుకని శిష్యులు ఆయన మీద ఉన్న ప్రేమతోని ఆయన ఏమైనా హతసాక్షులుగా మారగలిగారు. హల్లెలూయా. హతసాక్షులుగా మారగలిగారు. కాబట్టి నువ్వు ఈరోజు మరి ఆ స్థితిలో ఉన్నవా? నేను దేవుని కోసం చనిపోయినా పర్వాలేదు, దేవుని కోసం బతకాలని, దేవుని కోసం జీవించాలని, దేవుని కోసమే ఇవన్నీ మానుకోవాలని, దేవుని దగ్గరే నేను జీవించాలని నువ్వు అనుకుంటున్నావా? వాళ్ళంత త్యాగం, ఒక నాయకుడి కోసం అంత త్యాగం చేస్తే మరి ఈరోజు నీవు ఏ త్యాగం చేయగలగాలి? నీ కోసం, నా కోసం రక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి ఆ దేవాది దేవుని కోసం నువ్వు ఏ త్యాగం చేయగలగాలి? హల్లెలూయా. అప్పుడు అంటుంది, నువ్వు నా దగ్గరికి రాకు, వెళ్ళు, ఈ దేశానికి వెళ్ళు. అంత విశ్వాసం ఉంటేనే రా, అంత విశ్వాసం ఉంటేనే రా. పోతే నా దేవునికి ఇష్టం ఉంటుంది. అట్లా 7 కంట్రీస్ నుంచి వచ్చినటువంటి ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ కూడా ఎదిరించి ప్రభాకరను కాపాడుకునేటువంటి పరిస్థితి ఇచ్చినప్పుడు ఈరోజు 12 మంది శిష్యులు అది ప్రేమతోని హతసాక్షులుగా ఒక్కొక్కరు ఆయన కోసం మరణించింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు అలాంటి పోరాటంలో ఉన్నావా? అలాంటి పోరాటం చేస్తూ ఉన్నావా? ఇప్పుడు ఏమంటుంది మళ్ళీ ఒకసారి కిందిగా, నీవు నివసించిన చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటను నేను మృతి పొందెదను. ఇప్పుడు ఏమంటుందో ఇక్కడ నిలబడుతుంది. ఒకటి ఫ్రెండ్స్, రెండవది ఫైట్, మూడవది ఇంకేమంటారు చెప్పాలి మీరే, ఫ్యూచర్, నాలుగవది ఫెయిత్, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడే నా దేవుడు, నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరు. హల్లెలూయా. అందుకని ఆమె ఏమంటుంది, ప్రపంచంలో ఇంకా ఏమంటారు, వాళ్ళు పూజించే దేవుడు ఏం దేవుడు? వాళ్ళు పూజించే దేవుడు ఏం దేవుడు? దేశంలో పూజించే దేవుడి పేరు తెలుసా మీకు? కెనీస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు చాలా నరులు పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు అక్కడ? 12-13 ఏళ్ళ పిల్లలను బలి అర్పిస్తారు. అలాంటి దేశం దేవుడు ఉమ్మేసినటువంటి దేశం, దేవుడు ఉమ్మేసినటువంటి దేశం. అందుకని మరి అక్కడ బలులు అర్పించే స్థితి, నువ్వు ఈరోజు బలులు అర్పించే స్థితిలో ఉన్నవేమో. ఒకవేళ నువ్వు ఆరాధన చేయాలని ఇష్టం ఉండదేమో, బలులకు ఎదురు చూస్తున్నావేమో, మేకల కొయ్యాలని ఇష్టం ఉన్నదేమో, గొర్రెల కొయ్యాలని ఇష్టం ఉన్నదేమో. నువ్వు బలులు అర్పిస్తే తప్ప ఇంకా దేవుడు నిలబడలేడు. అలాంటి దేశంలో పుట్టిన నీ సాంప్రదాయాన్ని నువ్వు వదులుకోగలుగుతావా? దైవజనుగా ఒక్కసారి ఆలోచించి. అందుకని ఏమంటున్నామే, ఏమంటుంది? ఎల్లు, నువ్వు రాలేవు. అందుకని ఇంకొక మాట అంటుంది, నీ దేవుడే నా దేవుడు. ఇవి 4 మాత్రమే ఇక్కడ నీ
నీ ఫెయిత్ ఉంది. నేను అంటున్నా, అత నువ్వు పూజించే దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నువ్వు వృత్తి పొందిన చోటనే నేను కూడా వృత్తి పొందుతా. మన ఇద్దరం ఒకటే. ఈరోజు మరి నీకు దేవుడు అంటాడు, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన వాడు. మన ఇద్దరం ఒకటే, మన ఇద్దరము ఒకటే, వేరు కాదు. మీకోసం నేను శిష్యులు చెప్పాడు, నేను వెళ్ళేటప్పుడు నేను మీకు స్థలం సిద్ధపరుస్తా, మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నా, మీరు కూడా అక్కడ నివసిస్తారు, మీరు కూడా అక్కడే నివసిస్తారు. మీరు వేరు కాదు, నేను వేరు కాదు. అందుకని అంటున్న దేవుడు, ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. రోజు ఇంకా ఆ సమాధులను చూసి ఏడుస్తూ ఉన్నప్పుడు, ఆ సమాధుల మీద ఆమె దృష్టి పెట్టినప్పుడు ఆమె అంటుంది, అత్త ఒక్కసారి అటు చూడత, నన్ను వెళ్ళమనడానికి నీకు ఎట్లా నోరు వస్తుంది, నన్ను వెళ్ళిపోమనడానికి నీకు ఎట్లా నోరు వస్తుంది, నన్ను ఎందుకు వెళ్ళమంటున్నావు? కాబట్టి ఇది మన బంధం. దేవుడు అంటాడు, నేను వెళ్ళి